రిటర్నింగ్ ఆఫీసర్ వద్ద ప్రజా ప్రమాణం చేయకుండా నారా లోకేష్ నామినేషన్ దాఖలు చేశారని మంగళగిరి వైసీపీ అభ్యర్థి మురుగుడు లావణ్య విమర్శించారు. స్వయంగా వచ్చి నామినేషన్ వేయడానికి తీరిక లేనప్పుడు మంగళగిరి ప్రజలకు నారా లోకేష్ ఏవి సేవ చేస్తారని ప్రశ్నించారు. తన నామినేషన్ కార్యక్రమంలో భారీ సంఖ్యలో పాల్గొని మద్దతుగా నిలిచిన ప్రజలే మంగళగిరిలో వైసీపీ గెలుపునకు నిదర్శనమన్నారు. మంగళగిరిలో టీడీపీకి 1,00,000 ఓట్ల మెజార్టీ వస్తుందని లోకేష్ పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. జగనన్న ప్రభుత్వం ప్రజలకు అందించిన సంక్షేమమే మళ్లీ మంగళగిరిలో తన గెలుపునకు నిర్ణయిస్తుందన్నారు. ఎక్కడికో దూరంగా పిల్లలు ఉండరు, మాకు హై సెక్యూరిటీ కూడా ఉండదు. ప్రజలు ఏ సమస్యతో వచ్చినా కానీ వినటానికి కానీ పరిష్కరించడానికి కానీ రెడీగా ఉన్నారు. ఏ సమస్యలు అయినా కానీ మేము రెడీగా పరిష్కారం చేస్తాం. లోకేష్ గారు నామినేషన్ వేయకుండా వచ్చారు కదా, మీరు అట్లాగే నామినేషన్ వేయడానికి కూడా తీరిక లేని